सर्वमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये गौरी नारायणी नमोस्तुते महाकाली महालक्ष्मी महासरस्वती देवता नमः गंधद्वारां दुरादर्शां दितिपुष्टिं करोषि ईश्वरीं सर्वभूतानां गन्धं समर्पयामि नानाविधपरिमलपुष्पं समर्पयामि दण्डरा एवं वेद योपमायतनं वेद पुष्पवान् प्रजावान् भवति नानाविधपरिमलपुष्पं समर्पयामि नैवेद्यं वेदयामि। ముందుగా ఇడపల్లి గ్రామ ప్రజలందరికీ హిందూ బంధువులందరికీ మహాలక్ష్మి మందిరం దగ్గర ఏర్పాటు చేస్తున్న రేకుల షెడ్డు కార్యక్రమానికి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత సర్పంచ్ ఎలక్షన్లో ఇక్కడ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ యొక్క షెడ్డు నిర్మాణానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ గారు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. దాని అనుగుణంగానే ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. అలాగే మొత్తం నియోజకవర్గానికి తీసుకున్నట్టయితే మొత్తంగా 70 లక్షల రూపాయలు ఈరోజు ఎంపీ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యంగా 16 లక్షల రూపాయలు మన ఎడపల్లి మండలానికి రావడం జరిగింది. అన్ని వివిధ గ్రామాలకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ₹1 కోటి తక్కువ కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చి మనం కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకుందామని, అలాగే ఎంపీ గారు కూడా మనకి ఎంపీ గారి ఆశీర్వాదాలు ఎప్పటికుంటాయని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. దేశం అభివృద్ధి చెందుతుందని స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకొని గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు నియోజకవర్గ నాయకులు పెద్దలు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు, వడ్డీ మోహన్ రెడ్డి గారు, మా మండల అధ్యక్షులు సోదరుడు కోల ఇంద్రకరణ్ గారు సౌజన్యంతో ఈ రోజున ఎడపల్లి మహాలక్ష్మి మందిరం వద్ద రేకుల షెడ్డు నిర్మాణానికి గాను ₹4,50,000 మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేటాయించడం జరిగింది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ వాగ్దానం చేయడం జరిగింది. నేను గెలిచినట్టయితే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర రేకుల షెడ్డు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా సోదరిమణులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది నిలబెట్టుకున్నాం. ఈరోజు తప్పకుండా రానున్న కాలంలో కూడా ఏవైతే హామీలు ఇచ్చామో ఎడపల్లికి సంబంధించి ఆ హామీలన్నీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల సహకారంతో పెద్దలు మోహన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ అన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామస్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. మహాలక్ష్మి మందిర్ దగ్గర షెడ్డు నిర్మాణానికి గౌరవ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఎంపీ లాట్స్ తోటి షెడ్డు నిర్మాణ కార్యక్రమం సుమారు 4.5 లక్షలతోటి ఇక్కడ చేపట్టడం జరిగింది. స్థానిక సర్పంచ్ సోదరులు రామచంద్ర గారు ఎంపీ గారితో మాట్లాడి అందరం కూడా ప్రకాష్ రెడ్డి గారు, మేము ఇంద్రకరణ్ మండల ప్రెసిడెంట్ ఎంపీ గారు దృష్టి తీసుకొచ్చినప్పుడు ఈ మండలంలో 16 లక్షలు ఇవ్వడం, ఇప్పుడు మా గెలిచినటువంటి సర్పంచులకు నియోజకవర్గంలో అన్ని దగ్గరలు ఇవ్వడం, భవిష్యత్తులో మా పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ సర్పంచ్ అయినా ఆ సర్పంచులు కూడా ఎంపీ లాట్స్ నుంచి విడతల వారీగా నిధులు ఇవ్వడం, గ్రామాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తోడ్పాటు ఉండడము, గ్రామాల అభివృద్ధి కోసమే భారతీయ జనతా పార్టీ పాటుపడడము. అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మమ్మ తల్లిని అందరం కూడా మొక్కుతా ఉన్నాం. రైతులు, ప్రజలు అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. ఈరోజు వరుణదేవుని యాగం నిజామాబాద్ గంజిలో 3 రోజులుగా జరుగుతుంది. మంచి వర్షాలు పడాలని, ప్రాజెక్టులలో నీళ్లు రావాలని, రైతులు సంతోషంగా ఉండాలని, రైతులకు ఈ పంట దక్కాలని, అదేవిధంగా రేపు వచ్చే మహాలక్ష్మమ్మ పండుగ నాటికి మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండుతాయి. అమ్మవారి దయ వలన పూర్తిగా నిండి రెండో పంట కూడా మన ప్రాంతంలో పంటలు వండుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు వర్ణయాగం, ఆ వర్ణయాగం ఫలితాలు తప్పకుండా మన నిజామాబాద్ జిల్లాకు, మన ప్రాంతానికి దక్కుతుంది. ఈరోజు నిజాం సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో నిండినట్టయితే మనందరికీ కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్ననే మేము పత్రికల్లో చూస్తూ ఉన్నాం, ఇంకా 20 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం, ఇంకా 30 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం అంటే వర్షాలు పడేటప్పుడు కెనాళ్ళు వదలకుండా పర్వాలేదు. కానీ ఒకవేళ రేపు వర్షాలు పడకుండా ఎండలు వచ్చినట్టయితే పంటలను కాపాడడానికి తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. జిల్లాలో ఐడీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి నీటితోటి ఫస్ట్ ఒక పంటను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రాజెక్టులు నిండిన తర్వాత రెండో పంట గురించి మనం ఆలోచన చేయాలి.
ఆ రకంగా నాయకులు పాలకులందరూ కూడా ఆలోచిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఎమ్మటే కాలువలతోటి నీళ్ళు ఇవ్వాలి, రైతుల పంటలు కాపాడాలని చెప్పేసి ఈ కరెంటు కూడా ఈరోజు ఇస్తున్నటువంటి కరెంటు 8-10 గంటలు కరెంటు ఇస్తున్నారు. నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు ఇచ్చినట్టయితే పంట పొలాలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ రకంగా పయనిస్తుందని చెప్పేసి ఆశిస్తూ, ఏదైనా కానీ ఈరోజు ఎడపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మా సర్పంచ్ గెలిపించినందుకు గ్రామ పెద్దలకు అన్ని కులస్తులకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా ఎడపల్లి గ్రామం కోసం, అభివృద్ధి కోసం మేమందరం కూడా పాటుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.